జేటీవీ న్యూస్కి స్వాగతం. ఓకే వెళ్ళిపోద్ది కదా సార్. థ్యాంక్ యూ. ఓకే అన్న ఓకే
మావా కేక్ రెడీ చేయించమంటుందా? కేక్ ఆడ హాస్పిటల్ చేసి మనకి ఇక్కడి నుంచి పోతాయి కదా కట్టాలు కొట్టుకోనంటే మా భోజనం ఎదురుగా 10 నిమిషాలు అదే टिकट लगता है जय राम जय जय राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय हनुमान। సార్ సెంటర్ అండి నా కొంచెం వెనక్కి రండి. సాంగారు మీరు ముందుకు రండి. ముందుగా
చూడండి. కొద్దిగా పైకి ఎత్తున్నాయి, కొద్దిగా పైకి అన్నా కొద్దిగా ముందుకు రా నాన్న. ఓకే రెడీ, ఓకే రెడీ చూడు బాబా. ఓకేనా? ఈరోజు వెంకటగిరి పట్టణ ప్రజలందరికీ కూడా ఏంటంటే నేను ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటున్నాను. నా పుట్టినరోజుని ఒక పండగ వాతావరణం కల్పించి దిగ్విజయంగా పూర్తి చేసిన జిఎంకే యువత, నా తమ్ముళ్ళందరికీ, నా అన్నదమ్ముళ్ళకి, అక్క చెల్లెళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నా జన్మదిన వేడుకల్లో భాగంగా ముందుగా ఈరోజు ఏంటంటే కాంపాలెంలో ఉన్నటువంటి నా తమ్ముడు వెంకీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్కి ఘన నివాళులు అర్పించి అక్కడి నుంచి ఏంటంటే అక్కడ కేక్ కట్ చేసి అక్కడి నుంచి మేము బయలుదేరి రావడం జరిగింది. తదుపరి కార్యక్రమంగా శ్రీ 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 వెంకటగిరి పోలేరమ్మ తల్లిని దర్శించుకొని ఆమెకి కొబ్బరికాయలు కొట్టి నా మొక్కును చెల్లించుకోవటం జరిగింది. తదుపరి కార్యక్రమంగా నా తమ్ముడు ధర్మాపురం శివ, దారా శివ ఏర్పాటు చేసిన కేక్ను కాశీపేట కూడల బోసుబొమ్మ దగ్గర నుంచి అక్కడ కట్ చేసి ఆ కార్యక్రమం, ఆ కేక్ను అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసి ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడ నా బావమరుదులు టమటో వెంకటేష్, టమటో హరీష్ ఏర్పాటు చేసి ఈ భారీ కేక్ని కట్ చేసి ఆనంద సందోహంలో నా ప్రజలందరితోటి, నా అన్నదమ్ములు, బావమరుదులు, అక్క చెల్లెళ్ళు, ముఖ్యంగా మహిళలు ఎంతో ఆదరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. నా పుట్టినరోజు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ప్రతి మహిళామూర్తికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వినాస్త్రియ జననం నాస్తి, వినాస్త్రియ గమనం నాస్తి, వినాస్త్రియ జీవం నాస్తి, వినాస్త్రియ సృష్టిదేవ నాస్తి. ఈవెన్ గాడ్ మస్ట్ బి బోర్న్ ఫ్రమ్ దేర్ మదర్ వూమ్ అని చెప్పేసి చెప్పినట్లుగా ఒక్కసారి మనం చూస్తే ఎత్ర నార్యాస్తు పూజ్యతే తత్ర దేవతాః, ఎక్కడైతే స్త్రీ గౌరవింపబడుతుందో అక్కడ దేవతలు తిరుగుతారని చెప్పేసి సనాతన ధర్మం బలంగా నమ్ముతుంది. కాబట్టి మాతృమూర్తులందరికీ కూడా పార్టిసిపేట్ చేసిన మాతృమూర్తులందరికీ కూడా ఏంటంటే ధన్యవాదాలు, శిరస్సు వంచి పాదాభివందనాలు కూడా తెలుపుకుంటున్నాను. అలాగే కుల మత వర్గాలకు అతీతంగా ఇక్కడికి వచ్చినటువంటి ముస్లిం సోదరులకు, క్రైస్తవ సోదరులకు, హిందూ బంధువులకి అందరికీ పేరు పేరున ఏంటంటే అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిజంగా చెప్తున్నాను, ఈ పుట్టినరోజు అనేది నా మీద బాధ్యతను పెంచే
కార్యక్రమం జరిగిందనమాట. నేను ఇప్పటిదాకా జనాలకి అలుపెరగని సేవ చేస్తున్నాను నేను భావిస్తాను. కానీ ఇంతకు మించి అలుపెరగని సేవ, అలుపెరగని పోరాటం ప్రజాక్షేత్రంలో చేస్తానని, నా చివరి రక్తపొట్టు ఉన్నంత వరకు వెంకటగిరి పట్టణ ప్రజల కోసం పోరాడతానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. సార్, రాబోయే రోజుల్లో మీ రాజకీయ భవిష్యత్తు ఏ పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నారు? ఏమన్నా చెప్పగలుగుతారు? లేనన్న ధైర్యమా, రానన్న నమ్మకమా? నేను ఎక్కడున్నా, సెంట్రల్ అయినా, స్టేట్ అయినా, పొజిషన్ అయినా, అపోజిషన్ అయినా, పవర్ అయినా, పగరైనా, నేను అడుగు పెట్టనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్. గతంలో నేను అనేక పర్యాయాలు తెలుగుదేశం పార్టీకి నేను ఎన్నప్పటి నుంచి మా అన్న నందమూరి తారక రామారావు గారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కళాప్రపూర్ణ కలియుగ పద్మశ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశయ స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేను తెలుగుదేశంలో ఉన్న కార్యకర్తగా పనిచేశాను. అలాగే 2004 నుంచి 2009 దాకా కూడా ఆల్ ఇండియా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ నియోజకవర్గ అధ్యక్షుడిగా పనిచేశాను. 2009 నుంచి 2011 దాకా కూడా తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశాను. దశల వారీగా క్షేత్రస్థాయి నుంచి పట్టణ స్థాయి, నియోజకవర్గ స్థాయి దాకా కూడా తెలుగుదేశంలో నేను పదవులు చేశాను. తర్వాత వృత్తిరీత్యా నేను వకీల్ని అవటం వల్ల ప్రొఫెషన్లో బిజీ అయ్యి తెలుగుదేశం సానుభూతి పరుడుగా ఎప్పుడు కూడా ఏంటంటే పార్టీని వెన్నంటే ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే నేను ప్రత్యక్షంగా పరోక్షంగా ఎట్టున్నా కానీ నా సానుభూతి తెలుగుదేశం పార్టీకి అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.